నీకు వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, నాయన 12 సంవత్సరాలు పెట్టిన ఆయన రక్తస్రావంతో బాధపడుతున్న బిడ్డను ముట్టి స్వస్థపరిచిన వాడా నీకు వందనాలయ్యా. సంఘం అంతా ప్రార్థించగా నాయన నా పేతురు శంకులు ఏడిపించబడిన దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. దానియేలును ఆయన సింహాల బారి నుండి తప్పించిన వాడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా. 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచిన వాడానికి వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కానానీలో నీలిన ద్రాక్షరసంగా మార్చిన వాడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. సరిపతి బెదూరాలు తొట్లో పిండి తొట్లో గుడ్లను గుడ్లు ఉండేటట్టు చేసిన దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. పౌలును సౌలుగా మార్చిన వాడానికి వందనాలు స్తోత్రాలయ్యా. ఆనాకును 300 సంవత్సరాలు నీతో నడిపించబడిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. కాకుల ద్వారాగా ఆహారం ఇచ్చి పోషించబడిన దేవా ఏలియాకు నాయన, ఏలియా కాకుల ద్వారాగా ఆహారం ఇచ్చి పోషించబడిన దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. ఏసయ్యా నీకు వందనాలు తండ్రి. అనేక గొప్ప కార్యాలు అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తున్న వాడానికి వందనాలయ్యా. మాట మాత్రం సెలవిస్తే అద్భుత కార్యాలు చేస్తానని చెప్పిన దేవానికి వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, రోజు దినం నాయన మేము ఇలాగున్నా ఉంటది కేవలం నీ కృప నా ప్రభా. అయ్యా నీ కృప లేకపోతే నాయన మేము ఇలా ప్రార్థించే వాళ్ళం కాదు నా తండ్రి. చందాలు గల వాళ్ళ ఆస్తుమంతులు దినం చూడక మృతులైపోయారు ప్రభా. మమ్మల్ని అయితే నాయన కోడి తన రెక్కల కింద ఎలాగైతే భద్రపరుచుకుంటూ ప్రభా, అలా భద్రపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, పరిశుద్ధుడా లోకరక్షకుడా లోకనాథుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. నజరేతు వాడ, ఈదులు రాజా, ఇమ్మానుయేలా, ఇస్మాయిల్ తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా నాయన అయ్యా, మేము ఎక్కడెక్కడ వారి ఒకే కుటుంబంలో చేరిన ప్రభా అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా నా తండ్రి మమ్మల్ని ప్రార్థనాత్మతో నింపుతున్న దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. ఆరాధించే ఆత్మను దయచేయండి, ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఎటువంటి తలంపులను నామలో పెరిగివేయండి ప్రభా. నిన్ను చూసే నేత్రాలు మాకు దయచేయండి, నీతో మాట్లాడే స్వరాలు మాకు దయచేయండి అయ్యా. మాలో ఆవగింజం విశ్వాసం దయచేయండి అయ్యా. ఆవగింజం విశ్వాసం ఉంటే కొండను తీసి సముద్రంలో వేస్తానని చెప్పిన దేవుడు తండ్రి. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్న వాడానికి వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడు నాయన, మీరు పరిశుద్ధులు తండ్రి, మేము పరిశుద్ధులు ఉండే కృపను దయచేయండి ప్రభా నా తండ్రి. యేసయ్యా మీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి నాయన, మరి ఉదయకాలం నాయన ప్రార్థన ఎంతో ధన్యత అన్నావు తండ్రి. ఉదయకాలం ప్రభా నాయన అనేక మంది వారు నాయన ప్రార్థన జీవితం నాయన మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ ప్రార్థన ఏర్పాటు చేసిన వీడి బాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఆ బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిని దయచేయండి అయ్యా. నూరంతల ఆత్మవేంత చేతి నా బిడ్డకి దయచేయండి ప్రభా. అనేక జనంగానికి తండ్రి ఉండే కృపణ బిడ్డకి దయచేయండి ప్రభా నాయన. చేస్తున్న ప్రతి ఒక్క పరిచయం ముందుకు కొనసాగించే కృపను దయచేయండి తండ్రి. అయ్యా, మరి పరిచయం కావాల్సిన జీవులు మీరు సమకూర్చండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన లేమిని తొలగించి ఉన్నత స్థితిని దయచేయండి తండ్రి నాయన. వాళ్ళ కుటుంబాన్ని దర్శించండి దేవా, దీవించండి తండ్రి. ఆశీర్వదించి అభివృద్ధిని దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. మరి అలాగే సంజయం గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, నీ పరిచర్యలో ఇంకా ముందుకు కొనసాగించే కృపను దయచేయండి అయ్యా. అయ్యా, నీ పరిచర్యలో భాగస్తురాలు అయినందుకు నీకు వందనాలు ప్రభా నాయన. అనేక జనంగాను నాయన జుమ్కలకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. వాళ్ళ కుటుంబాలు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిని దయచేయండి తండ్రి నాయన. భర్త గారికి నా తండ్రి నాయన మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా. బిడ్డ నా తండ్రి నాయన అయ్యా, మరి బీపీ నుండి విడుదల దయచేయండి తండ్రి నాయన. అయ్యా, బీపీ కంట్రోల్ అవడానికి మీరు సహాయం చేయండి తండ్రి. కుమార్తెలు మనవరాల విషయంలో నా తండ్రి నీ క్షేమకరమైన భద్రతను దయచేయండి ప్రభా. ఎటువంటి క్రియలు బిడ్డల మీద పని చేయకుండా నీ భద్రతను
దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. నాయన నా తండ్రి నీకు వందనాలయ్యా. ఆ బిడ్డలకు కావాల్సిన ప్రతి ఒక్క యువని సమకూర్చమని అడుగుచున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన వాళ్ళ కుటుంబాన్ని దర్శించి, దీవించి, ఆశీర్వదించి అభివృద్ధిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. అలాగే నా తండ్రి నాయన పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా యేసయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా మరిగా నా తండ్రి రామాదేవి గారు భర్త గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డ నా తండ్రి నాయన మరి కిడ్నీ వ్యాధితో బాధపడుచున్నాడు ప్రభా నాయన. ఆ బిడ్డను మీరు బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఆ బిడ్డకి నాయన నా తండ్రి నాయన నీ గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభా. మీరు స్వస్థపరచండి దేవా. స్వస్థపరిచే యెహోవా మీరు మాత్రమే స్వస్థపరచండి ప్రభా నాయన. మరి ఆ బిడ్డ నా తండ్రి మళ్ళీ నా ప్రభా ఊపిరితిత్తులు కూడా నాయన కొంచెం నాయన నాయన మరి నాయన చీంపట్టేయని అన్నయ్యారంటే ప్రభా నాయన. నాయన మరి ఆ బిడ్డను కూడా మీరు కనికరించండి, కృపను చూపించండి నాయన. నాయన నా తండ్రి నాయన అయ్యా మరి ఊపిరితిత్తులు మీరు శుభ్రం చేయండి ప్రభా. నీ గాయపడిన హస్తంతో నాయన ఆ బిడ్డని మీరు కనికరించి కృపను చూపించండి తండ్రి నాయన. అయ్యా మరి దినం నాయన హాస్పిటల్కి వెళ్ళి నాయన అయ్యా మరి ఎంతగానో వేదన బాధపడుచున్నారు ప్రభా నా తండ్రి నాయన. అయ్యా మరి డయాలసిస్ చేస్తున్నారంటే ప్రభా నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన. మరి భార్య ఎంతగానో కష్టపడుతుంది తండ్రి నాయన. మరి ఆ బిడ్డ నాన్నదేనో హాస్పిటల్ తీసుకెళ్ళిన ప్రభు ఎంతగానో వేదన పడుతుంది ప్రభా నాయన. అయ్యా మీరు కనికరించండి తండ్రి, కనికరించండి తండ్రి ఆ బిడ్డను నాయన. అయ్యా మీరు స్వస్థపరచండి ప్రభా, మీరు స్వస్థపరచండి తండ్రి. విశ్వాసం కలిగి అన్నదేను నీ సన్నిధిలో ఆరాధిస్తున్న బిడ్డ నా ప్రభా నాయన. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మందిరంలో నాయన నాయన గొప్ప సాక్షి బిడ్డ వల్లే నాయన వాడబడే కృపను నాయన బిడ్డకి దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా బిడ్డను మీరు కనికరించండి దేవా, కనికరించండి తండ్రి నాయన. అయ్యా అనేక జనంగానికి నాయన నాయన అదిగో నా తండ్రి సాక్షి బిడ్డగా ఉండుటకు నాయన ఆ బిడ్డను మీరు కనికరించి నీ గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన స్వస్థతను దయచేయండి, స్వస్థతను దయచేయండి తండ్రి. విశ్వాసం కలిగి అనుదిన నీ సన్నిధిలో కోజాడుచున్న బిడ్డ నా ప్రభా నాయన. అయ్యా వేదన శోధన నన్ను తొలగించిన ఆయన, తొలగించిన తండ్రి నాయన. అయ్యా మరి జుంకాలు ప్రార్థన చేశారు నా భర్తకు నయమైందని ప్రభా నాయన. ఆ బిడ్డ సాక్ష్యం చెప్పుకున్నట్టుకు మీరు సహాయం చేయండి తండ్రి. ఇక నుంచి నాయన మరి హాస్పిటల్కి వెళ్ళకుండా నాయన నాయన అయ్యా మరి గృహంలో ఉండి అనుదినం ప్రార్థించుటకు నాయన జ్ఞానం దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. ఆ బిడ్డ చేసిన పాప దోష శాపాలను యేసు నామములో పెరికి వేయండి ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలయ్యా. ఇంకా ఎవరైతే నాయన అటువంటి అనారోగ్యాలతో బాధపడుచున్నారో నాయన బిడ్డలందరినీ మీరు కనికరించండి తండ్రి. బిడ్డలందరికీ మంచి స్వస్థత దయచేయండి ప్రభా నాయన. ఏ ఒక్కరు అనారోగ్యాలతో బాధపడుతూ మీకు ఇష్టం కాదు నా ప్రభా నాయన. అయ్యా బిడ్డల నాయన నీ గాయపడిన హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి దేవా. స్వస్థపరిచే యెహోవా మీరు మాత్రమే స్వస్థపరిచే దేవుడు నా తండ్రి నాయన. ఇగో నాయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అయ్యా క్యాన్సర్ వ్యాధి మహమ్మారి ప్రభ నాయన. అయ్యా మరి ఇదిగో నా తండ్రి భయంకరమైన వ్యాధి తండ్రి. అది ఏ ఒక్కరికి కూడా రాకుండా నా తండ్రి నాయన. అయ్యా నీ భద్రతను దయచండి, నీ క్షేమకరమైన జీవితాన్ని దయచండి ప్రభ. క్యాన్సర్ బారి నుండి తప్పించబడుటకు మీరు సహాయం చేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. పరమ తండ్రి నీకు వందనాలు ప్రభ. ఏ ఒక్కరు నా తండ్రి ఎటువంటి బలహీనతకి నాయన నాయన నా తండ్రి నాయన మరి అరువులు అవ్వకుండా నాయన నీ భద్రతను దయచేయండి, నీ క్షేమకరమైన జీవితాలు దయచేయండి ప్రభా. మరి అలాగే ఇదిగో నా తండ్రి నాయన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఇంకా నాయన మా సంఘంలో అనేకమైన అవసరతలతో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. ఇదిగో నాయన మరి గ్రేసమ్మ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డ నా తండ్రి మరి ల్యాండ్ విషయంలో నా తండ్రి నాయన ఆ ల్యాండ్ ఎవరి చేతికి చిక్కకుండా నా ప్రభా అయ్యా మరి ఆ బిడ్డకే ఉండుటకు మీరు సహాయం చేయండి తండ్రి. ఆ ల్యాండ్ మీద ఎవరి కనులైతే పడుచున్నాయో ప్రభా అయ్యా సాతాను వేసే చిక్కులను నామలో పెరికి వేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నాయన ల్యాండ్ విషయంలో మీరు గొప్ప కార్యాలు
కార్యాలను చేసిన ఆయన నీ మందిరంలో గొప్ప సాక్షి బిడ్డ వలె వాడబడే కృప నా బిడ్డకి దయచేయండి తండ్రి. అలాగే పాశ్రమ్ గారికి నాయన సొంత చర్చి కట్టుకున్నట్టుకు మంచి స్థలాన్ని నాయన మీరు అద్భుత కార్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యా మీరు ఎక్కడ దయచేస్తున్నారు నా ప్రభా బిడ్డకి నాయన మందిర విషయంలో నాయన నీ గొప్ప కార్యాన్ని దయచేయండి ప్రభా నాయన. అలాగే నా తండ్రి ఆశీర్వాదం పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా నాయన. ఆ బిడ్డ మందిర విషయంలో కూడా మీరు గొప్ప కార్యం చేసిన దేవుడు నా తండ్రి. అయ్యా అనేక మంది ద్వారా లీడ్స్ ఇవ్వడానికి ముందుండే కృపను దయచేయండి తండ్రి. నీ మందిరంలో బలమైన ఆరాధన జరిగించబడేట్టుకు నాయన మీరే సహాయం చేయండి తండ్రి నాయన. ఆశీర్వాదం పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిని దయచేయండి అయ్యా. చేయించున్న పరిచర్యలు ఇంకా ముందు కొనసాగించే కృపను దయచేయండి అయ్యా. పరిచర్య కావాల్సిన ఈవులు మీరు సమకూర్చండి తండ్రి. అలాగే సంటిపా పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డ మందిరం కట్టుబడేట్టు కూడా మీరు సహాయం చేసిన దేవుడు తండ్రి. ఇంకా నాయన పనులు ఆగిపోయి అని చెప్పి ఉన్నారు ప్రభా. ఆ పనులకు కావాల్సిన ప్రతి ఒక్క ఈవుని మీరు సమకూర్చండి తండ్రి. ప్రతి ఒక్కరూ ధరాలు ఇడిసి ఇవ్వడానికి ముందుండే కృపను దయచేయండి అయ్యా. ఆ బిడ్డ చేయించిన పరిచర్యలు కూడా నాయన ముందు కొనసాగించే కృపను దయచేయండి తండ్రి. పరిచర్యకు కావాల్సిన ఈవులు మీరు సమకూర్చండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అలాగే ఇదిగో నా తండ్రి జాషువా పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. మందిరం ఎక్కడైతే కట్టుబడి ఆగిపోయిందో ప్రభా నాయన మళ్ళీ కట్టుబడి నాయన జరిగించబడి మీరు సహాయం చేయండి అయ్యా. అయ్యా నాయన హృదయాలు తెరవబడే దేవుడు తండ్రి. మీరు ఎవరు హృదయాలు తడుతున్నారో నాయన అయ్యా మరి మందిరం కట్టుబడుటకు నాయన ప్రతి ఒక్కరు ఇచ్చటకు ముందుండే కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా యేసయ్యా నీకు వందనాలయ్యా. ఇంకా నాయన అనేక దేశాల్లో అనేక సంఘాలకు నాయన మందిరాలు లేక ఎంతో మంది బాధపడుచున్నారు ప్రభా నాయన. ఇదిగో నా తండ్రి మందిరాలు ఉంటే సంఘాలు ఉంటలేదయ్యా. సంఘాలు ఉంటే సేవకులు ఉంటలేదు ప్రభా. అలాగ ఉండకూడదు తండ్రి. ప్రతి ఒక్క సంఘానికి సేవకులు ఉండాలయ్యా. ప్రతి సేవకులకి మందిరాలు ఉండాలి ప్రభా నాయన. ప్రతి ఒక్క మందిరానికి సంఘాలు ఉండడానికి మీరు సహాయం చేయండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మందిరాల విషయంలో నాయన నీ గొప్ప క్రియలను దయచేయండి ప్రభా. అయ్యా అలాగే నాయన మాకు కూడా మందిరాన్ని దయచేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ప్రభా. ఈ హైదరాబాద్ మహానగర్లో ఎక్కడ దాచిపెట్టి ఉన్నావో నా ప్రభా. అయ్యా మందిర స్థలం మా దైవజల చేతికి మీరు అప్పచెప్తున్న దేవుడు అని మేము నమ్ముచున్నాము తండ్రి. మాట మాత్రం సెలవిస్తే గొప్ప కార్యాలు చేస్తానని చెప్పరు దేవుడు తండ్రి. ప్రతి ఒక్క విషయంలో నాయన మీరు గొప్ప కార్యాలను దయచేయండి దేవా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నాయన నువ్వు ఉన్నవాడివి విన్నవాడు అని మేము నమ్ముచున్నాం తండ్రి. మా విన్నపాలు ఆలకించండి. మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేయండి తండ్రి. ఈ రోజు నా తండ్రి నాయన ప్రతి ఒక్క విషయంలో నీ సమాధానం దయచేయండి తండ్రి. అలాగే ఇదిగో నా తండ్రి నాయన సంతోష్ గారు నాయన వాళ్ళ కుమారుడికి నాయన ఎగ్జామ్స్ విషయంలో నాయన మీరు తోడుగుండండి ప్రభా. బిడ్డ మంచి నాయన రాయడానికి నాయన మీ తెలివిని మీ జ్ఞానం నా బిడ్డకి దయచేయండి ప్రభా నాయన. అయ్యా ఈ లోక జ్ఞానం తొలగించండి అయ్యా. మీ దైవ జ్ఞానం నా బిడ్డకి దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఇంకా ఎవరైతే ఏ అవసరతలతో బాధపడుచున్నారో నాయన అవసరతలన్నీ తీర్చమని అడుగుతున్నాం తండ్రి. వరలక్ష్మి గారు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళకి మంచి డ్రైవర్ రావడానికి నాయన అయ్యా నమ్మకమైన డ్రైవర్ ని మీరు దయచేయండి ప్రభా. దినదినం నాయన కారు మంచి గిరాకీలు వచ్చి వెళ్ళుటకు నాయన కారు ద్వారా వాళ్ళ కుటుంబం అంతా పోషించబడుటకు నాయన వాళ్ళ కుటుంబం దినదినం అభివృద్ధి పొందబడుట మీరే సహాయం చేసి నడిపించండి ప్రభా. భర్త గారికి రక్షణ దయచేయండి. మారు మనసు కలుగజేసే కృపను దయచేయండి తండ్రి. అయ్యా బిడ్డ కూడా బీపీ నుండి విడుదల దయచేయండి తండ్రి. బీపీ కంట్రోల్ అవడానికి మీరే సహాయం చేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ ఉదయకాల ప్రార్థనలు మీరు ఆలకించండి అయ్యా. అయ్యా మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేయండి తండ్రి. పాటల ద్వారా నేను మహిమపరిచే కృపను దయచేయండి తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు తండ్రి. ఆరాధన నడిపిస్తున్న బిడ్డల ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే శక్తిని దయచేయండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ తాకిడిని బిడ్డలను దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అలాగే ఇదిగో ఈ రోజు నా తండ్రి వాక్యం అయినా చెప్పుచుండగా దైవ సేవకులు నీ సిలుసాటును మరుగుపరచునైనా అయ్యా రామకృష్ణ పాస్టర్ గారిని ఆయన నీ సిలుసాటును మరుగుపరిచి మీ నోటు బోర్వలే వాడుకోమని అడుగుచున్నాం ప్రభా నాయన. ఆ బిడ్డను మీరు అభిషేకించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన వెత్తబడిన వాక్యం దున్నబడిన భూమిలో పడి అనుదినం అభివృద్ధి పొందుటకు మీరు మాత్రమే సహాయం చేయమని అడుగుచు చివరిగా నా తండ్రి మా సంఘాలను మా దైవ శాఖల కుటుంబాలను ఆయన ఈ జుమ్కాలను కుటుంబాలను
కుటుంబాలు మా కుటుంబాలు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ చివరిగా యెరూషలేములో సమాధానం దయచేయండి అయ్యా. ఈదులకు రక్షణ దయచేయండి. సార్వత్రిక సంఘాలకు నీ క్షేమము సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన హైమావతి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. మీరు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, ఆమేన్. ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యన ఉన్నటువంటి వరలక్ష్మి గారు. వందనాలండి. వందనాలు. ప్రార్థన చేయండి అమ్మా. షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తో బాధపడుతున్న వారి కోసం, రోగుల కోసం చెయ్యండి. అలాగే. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, నిన్న నేడు ఏకరీతికున్న మా దేవ, మా రక్షకుడా, మా తండ్రి దేవ, మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి నాయన ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నాయన నా తండ్రి, నా ప్రభా, ఈ యొక్క ఉదయకాలమే ప్రభా, నీ యొక్క సన్నిధిలో ప్రభా, ఎక్కడెక్కడ వారమో ప్రభా, మీ యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి నా తండ్రి యొక్క తండ్రి కృపనిచ్చినందుకు వందనాలు దేవా. నాయన నీ కృపను బట్టి వందనాలు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించున్నావు నాయన, నీకు వందనాలు ప్రభా. సత్యదేవుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు నాయన. నా తండ్రి, నా ప్రభా, నాయన పరలోకంలో నా ప్రభా వేలాది దూతలతో ప్రభా స్తుతింపబడుతున్న నా తండ్రి, ఇగో నాయన మేము నా తండ్రి మీకు స్తుతులు చెప్పుచుండగా మా యొక్క స్తుతుల మీద మీరు ఆసీనుడవై నా తండ్రి మా యొక్క ప్రార్థన మీరు ఆలకించండి దేవా. ఇప్పుడు వరకు చేసిన బిడ్డ ప్రార్థన మీరు ఆలకించారు, నా ప్రార్థన కూడా మీరు ఆలకించండి. నీ యొక్క పరమని చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. దేవా నీకు వందనాలు. మేము ఏది అడుగుచున్నాము అది విశ్వాసంతో నమ్మకంతో ప్రభా నాయన, నా తండ్రి నాయన మేము అడుగుచున్నాం ప్రభా. మా యొక్క విశ్వాసము నమ్మకము నాయన బలపరచండి తండ్రి. దేవానికి వందనాలు నాయన. ఇగో నాయన రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి. రోగాలు ప్రభా, అనేక రోగాలతో బాధపడుతున్న బిడ్డల్ని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. మీ యొక్క గాయపడిన హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి. అయ్యా షుగరు, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ప్రభా, క్యాన్సర్ అనే మహమ్మారితో నాయన ఎంతమందో బాధపడుతున్నారయ్యా తండ్రి. నీకు వందనాలయ్యా. ఆ యొక్క జబ్బు నా తండ్రి నాయన, నా ప్రభా చాలా బాధపడుతుంది తండ్రి. తండ్రి నాయన ఏ హాస్పిటల్ చూసినా నా తండ్రి ఖాళీలోంచి లేదు ప్రభా. చాలా ప్రభా జనంతో నా ప్రభా బిడ్డలను నా తండ్రి వేధించి నా తండ్రి నరకానికి గురి చేస్తుంది ప్రభా. అయ్యా కనికరించిన ఆయన, కనికరించి ప్రభా. దయచూపండి, దయచూపండి నాయన తండ్రి. నీ యొక్క గాయపడిన హస్తంతో ప్రభా వాళ్ళని మీరు ముట్టండి ప్రభా, స్వస్థపండి ప్రభా. నా తండ్రి నీకు వందనాలు. ఆ యొక్క తండ్రి రోగాల నుండి విడిపించుదేవా నాయన. మొదటిగా నాయన వాళ్ళకి మారు మనసు రక్షణ కలుగ చేయండి తండ్రి. ఎందుకంటే ప్రభా నాయన నా తండ్రి నీకు వందనాలయ్యా. నా తండ్రి ఈ రోగాల ద్వారా నా ప్రభా నీకు దగ్గర అవుతారు ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా. సహాయం చే తండ్రి. ఈ యొక్క బిడ్డకి నా తండ్రి ఎటువంటి అనారోగ్యం నాయన చోటు చేసుకోవద్దు ప్రభా. ప్రతి బిడ్డని నా తండ్రి మీరు దర్శించండి, సంధించండి. నీ రెక్కలకు చాటున ప్రభా భద్రపరచండి. యేసయ్యా నీకు వందనాలయ్యా. సహాయం చే తండ్రి నాయన, సహాయం చే తండ్రి నాయన. నీ కృప చూపించండి ప్రభా నాయన. నీకు వందనాలయ్యా. సహాయం చేయబడి అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలయ్యా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. కృపా సత్య స్వరూపుడా ఇదిగో నా తండ్రి నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ నడపాలని ఎంతగానో ప్రయాసపడుతున్న విట్ల బాబు గారిని మరి నాయన దీవించిన ఆయన ఆశీర్వదించండి ప్రభా. నాయన కుటుంబంలో నా తండ్రి లోటుపాట్లు మీరే నాయన తీర్చాల ప్రభా. నాయన నా తండ్రి, నా తండ్రి ఏ పనికి వెళ్ళినా నాయన అతను దీవింపబడాలి ప్రభా. ఎక్కడ అడుగు పెట్టిన దీవింపబడాలి తండ్రి. యేసయ్యా నీకు వందనాలయ్యా. మేము ఇలా నీ యొక్క సన్నిధిలో ప్రార్థించున్నామంటే నా తండ్రి అతనికి ఇచ్చిన నా తండ్రి నాయన జ్ఞానం గొప్పది ప్రభా.
నా తండ్రి అతను మీరు దీవించారు నాయన. అతనితో మీరు మాట్లాడినందుకు నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా మేము ప్రార్థన చేయగలుగుతున్నాం ప్రభువా. నా తండ్రి నీకు వందనాలయ్యా. అతను దీవించండి, ఆశీర్వదించిన ఆయన. అతను చేసే పని పాటలను మీరు తోడుగా ఉండండి. ఆ కుటుంబం చుట్టూరు మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. నాయన భార్యను బిడ్డను దీవించిన ఆయన. నా తండ్రి నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఇంకా అనేక మందిని ప్రభువా ఈ యొక్క జూమ్ మీటింగ్ నా తండ్రిలకు నడిపించేటకు నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. దేవాది దేవుడా, చెప్పిన వాళ్ళందరిలో నా తండ్రి నీ క్రియ నీ యొక్క అద్భుతం చేయండి తండ్రి. ఆయన ఈ యొక్క మీటింగ్లో జాయిన్ అవుతుంది నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. ఆయన ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే వింటున్నారో నాయన ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ మారు మనసుని ఇవ్వండి ప్రభావ. నాయన వాళ్ళు కూడా వచ్చిన ఆయన ఈ యొక్క సన్నిధిలో ప్రార్థించుటకు నా తండ్రి మీరు సహాయం తండ్రి. అలాగే నా ప్రభా నాయన నా తండ్రి సంజయమ్మ గారిని బట్టి వందనాలు. సంజయమ్మ గారికి మంచి ఆరోగ్యము బలము శక్తిని ఇవ్వండి దేవా. మరి నాయన సంజయమ్మ గారికి నా తండ్రి నాయన నీ కృపలో భద్రపరచండి తండ్రి. ఆ బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన వాక్యం చెప్తుండగా ఈ యొక్క దైవ జ్ఞానంతో నింపండి ప్రభువా. నాయన ఈ యొక్క జూములోనే కాదు ప్రభువా, ఇంకా నా తండ్రి బయట కూడా నాయన ఆ బిడ్డని మీరు వాడుకుని మహిమ పొందండి తండ్రి. నాయన భర్త గారిని బట్టి వందనాలు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ముట్టి స్వస్థ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నాయన నీ కృప దయచే తండ్రి. ఎల్లవేళ నీ యొక్క దయచేయమని అడుగుతున్నాను ప్రభువానికి వందనాలయ్యా. వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. యేసయ్యా ఇగో నాయన నా తండ్రి నాయన చంటిబాబు గారు పాస్టర్ గారిని దీవించిన ఆయన, అతని సంఘాన్ని సంఘ బిడ్డలను దీవించిన ఆయన తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నా ప్రభా మరి నాయన ఏదో లేని విషయంలో ప్రార్థించమన్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన సంఘాన్ని దీవించిన ఆయన ఆశీర్వదించండి ప్రభా. నాయన పాస్టర్ గారిని ఇచ్చిన బిడ్డను దీవించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నా ప్రభా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన ఆశీర్వాదం పాస్టర్ గారిని బట్టి వందనాలు. ఆ యొక్క సంఘంలో ప్రభా నాయన మా ఆలయం కట్టబడుతుండగా దేవ ఎటువంటి ఇరుకులు కానీ పనులు కానీ లేకుండా ప్రభా మీరు సహాయం తండ్రి. ప్రతి ఒక్క విశ్వాసి నాయన నా తండ్రి నాయన నా ప్రభానికి వందనాలయ్యా. దానికి కావలసిన ఆర్థిక సమస్యను ప్రభా నాయన ఆదుకున్నట్టుగా నా తండ్రి మీరు సహాయం తండ్రి. ఆ యొక్క మందిరం ఆగిపోకుండా నా తండ్రి చక్కగా పూర్తవుటకు నా తండ్రి ఈ నామంలో నాయన పూర్తవుటకు నా తండ్రి మీరు విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. దేవానికి వందనాలయ్యా. ఆయన పాస్టర్ గారిని ఇచ్చిన బిడ్డను దీవించిన ఆయన అతను చేసే సేవా పరిచర్యను మీరు వాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను ప్రభువానికి వందనాలయ్యా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఇక నా తండ్రి నాయన ప్రభా రోగంతో బాధతో వ్యాధితో ప్రభా బాధపడుతున్న ఆ యొక్క మురళి గారిని నాయన నా తండ్రి నాయన మీరు నాయన నా తండ్రి నాయన మీ యొక్క దృష్టి ఆయన మీద నుంచి ప్రభా నాయన అతనితో మీరు మాట్లాడండి ప్రభా. నాయన నా తండ్రి నీ యొక్క గాయపడిన హస్తాల ద్వారా నాయన ముట్టండి ప్రభా. స్వస్తి దేవ స్వస్తి తండ్రి. నాయన నా తండ్రి అతనికి ఆరోగ్యం బాగోలేదని ప్రభా. నాయన నా తండ్రి నాయన నీకే వందనాలు స్తోత్రాలయ్యా. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభా, ప్రతిదీ నెరవేరుతుంది ప్రభా. ఒక్కసారి నాయన నీ యొక్క మాటను సెలవి తండ్రి. తల మొదలకు కాలు వరకు నాయన ముట్టండి తండ్రి. ఆ యొక్క భార్య ఎంతగానో నాయన భర్త కొరకు నా తండ్రి చాలా బాధపడుతుంది ప్రభా. అయ్యా కనికరించి దయచూపు తండ్రి. నాయన ఎంతైనా నీ బిడ్డ కదా ప్రభా, కనికరించయ్యా, కనికరించిన ఆయన ఆ యొక్క వ్యాధి నుండి విడిపించిన ఆయన తండ్రి. ఆ యొక్క చీకటిని గర్జించండి ప్రభా. నాయన నీ యొక్క మేలుతో నింపండి ప్రభా. అతనికి రక్షణ దేవా, రక్షణ తండ్రి. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడన్న విశ్వాసము నా తండ్రి బలాన్ని చేకూర్చమని అడుగుతున్నాను ప్రభువానికి వందనాలయ్యా. అలాగే నాయన నా తండ్రి ఆ ప్రభా ఇదిగో నాయన విఠల బాబు గారు మేనగాళ్ళు మీరు ముట్టారయ్యా, స్వస్థ ఇచ్చారు నాయన. ఆ బిడ్డ కూడా రక్షణ ఇవ్వండి అయ్యా. మారు మనసుని తండ్రి ఏసయ్య. ఇంకా ఎవరెవరైతే రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీరు ముట్టండి, స్వస్థ అనుగ్రహించమని అడుగుతున్నాను. అలాగే ల్యాండ్ విషయంలో మీరు సహాయం ప్రభా. ఆ యొక్క ల్యాండ్ ప్రభా నాయన యొక్క
తండ్రి బంధువుల చేతి నుండి విడిపించిన ఆయన తండ్రి నీకు వందనాలు. ప్రార్థన చేసినాం నాయన. ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క సన్నిధిలో అడుగుచున్నది ప్రభు, మీరు సహాయించి తండ్రి విశ్వాసంతో ఆయన అడుగుచున్నాం నాయన. తండ్రి మీరు ఆయన సహాయించమని అడుగుతున్నాను ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడా నా తండ్రి నీకు వందనాలయ్యా. వందనాలు తండ్రి. సహాయించి తండ్రి నైనా అలాగిన ప్రభు నాయన. నా ప్రభు నాయన 31వ తారీఖున పరీక్షలు రాయించిన బిడ్డని నాయన నా తండ్రి నీ యొక్క జ్ఞానంతో నింపుదేవా. నింపండి తండ్రి నాయన. ఆలోచన జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి ప్రభు. నా బిడ్డ నాయన చక్కగా నా ప్రభు నా యొక్క ఎగ్జామ్స్ రాసిన ఆయన ఈ యొక్క సన్నిధిలో మంచి మార్పు నాయన, మంచి ర్యాంకుతో నాయన విజయం సాధించటకు నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. నా తండ్రి నీకు వందనాలు. సహాయం చేయండి ప్రభు. ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని చేతులుగా ప్రతి బిడ్డని ఈ చేతులుగా చెప్తున్నాను ఆయన. స్వస్థత విడుదల నాయన అనుగ్రహించండి నాయన. ఈ యొక్క ఆత్మ నా తండ్రి నా ప్రభు నీకు వందనాలయ్యా. బలహీన పడద్దు ప్రభు. బలంతో విశ్వాసంతో నాయన మీ యొక్క సన్నిధిలో ప్రార్థించుటకు నా తండ్రి మీరు సహాయం చేయమని దేవా నాయన నన్ను నీకు అర్పించుకుంటున్నాను తండ్రి. నీలో ఇంకా ముందుకు సాగుటకు మీరు సహాయించి తండ్రి. నా భర్తకు రక్షణ మారు మనసుని ప్రభు విగ్రహారాధన నుండి విడిపించి ఆయన నా తండ్రి నీకు వందనాలు. అలాగే కూతురు ప్రభు నాయన తండ్రి పని మీద వచ్చిన్నారు నాయన. దేవాన్ని చిత్తమైతే నాయన ఆ పని పూర్తి చేసుకుని నాయన సంతోషంగా ఇంటికి వెళ్ళటకు నా తండ్రి మీరు సహాయించి తండ్రి. ఆ కారు విషయంలో కూడా నాయన వాళ్ళు పెట్టుకున్నట్టుకు నా తండ్రి మీరు మార్పులు తెరమ్మని అడుగుతున్నాను ప్రభు. చేయగలిగిన వాడా నా తండ్రి. ఎవరో నాయన నా తండ్రి నాయన యొక్క లీజుకి పెడతానని అన్నారంట నాయన. వాళ్ళపై నా తండ్రి నా ప్రభ ఆయన కరుణ కటాక్ష కుమ్మరించండి నాయన. కారు ప్రభ లీజుకు పెట్టుకున్నట్టు నా తండ్రి నాయన మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఏసయానికి వందనాలయ్యా. నా తండ్రి అన్ని విషయాలను మీరు తోడుతుండండి నాయన. నా తండ్రి నా ప్రార్థన మీరు ఆలోచించి సహాయించండి. మళ్ళీ నీ యొక్క సన్నిధానంలో ప్రార్థించే కృపను అనుగ్రహించండి. వాక్యం ద్వారా, పాటల ద్వారా, కీర్తన ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. మా మధ్యలోకి దిగి వచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన వారు లక్ష్మి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలమ్మ. మీరు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందండి మన మధ్యన ఉన్నటువంటి లావణ్య గారు. వందనాలండి. వందనాలండి. ఎలా ఉన్నారు లావణ్య గారు? బాగున్నారండి? దేవుడి కృపండి, బాగున్నాను. ప్రార్థన చేసే అవకాశం ఉందమ్మా? చేయండి అమ్మా. ఉద్యోగస్తుల కోసం, వ్యవసాయదారుల కోసం, ఉద్యోగం లేని వారి కోసం, ఎవరి కోసం చేయండి. పరిశుద్ధుడ, జీవం కలిగిన తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మహోన్నతమైన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. హృదయకాల సమయంలో ప్రభువా ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి నాయన ప్రార్థన ఆలకించే దేవుడు నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. సమస్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి మీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు. చేయబడిన ప్రార్థనను బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా ప్రార్థించినప్పుడు ప్రభువా తండ్రి నాయన అయ్యా మీరు ఆలకించే దేవుడు ప్రభువా. ఆమెననే దేవుడు ప్రభువా. మా ప్రార్థన ఆలకించండి నాయన నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా దేశంలో ఉన్న ప్రతి యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా తండ్రి చేస్తున్న అల్లర్లను బట్టి ప్రభువా మా దేశంలో ఉన్న ప్రతి యవనస్తులు కూడా ప్రభువా తండ్రి నాయన పాడైపోకుండానట్లు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి నాయన నీవిచ్చిన జీవము ప్రభువా తండ్రి నాయన నిలిచి ఉన్నదంటే అది కేవలం నీ కృప నాయన. నీ కృప ప్రభువా, నీ కృపను ప్రభువా నిరర్థకం చేసేవారుగా మేము ఉండకూడదు ప్రభువా. తండ్రి విడుదల
దయచేయండి ప్రభా, మంచి ప్రవర్తనను దయచేయండి ప్రభా. అయా బలమైన శక్తిని కలిగి ఉన్న ప్రతి యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. స్థిరమైన ప్రవర్తన, అయా నిశ్చలమైన స్థితిని దయచేయండి. ప్రతి ప్రవర్తనను ప్రభా సరిచేయండి ప్రభా. తండ్రి చీకటి అంధకార శక్తులతో తండ్రి నాయన ఎవరైతే నిండుకుని ఉన్నారో వారందరినీ దర్శించండి ప్రభా. తండ్రి నాయన యవనస్తులను బాగు చేయండి, మా దేశాన్ని బాగు చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మారుమనసు రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా. తండ్రి నాయన పాప క్షమాపణ దయచేయండి, పాపకు ఒప్పుకోలను దయచేయండి. వారి ప్రవర్తనలు ప్రభా తండ్రి వారు సరిచూసుకోవడానికి తగిన మనసును దయచేయండి ప్రభా. తండ్రి కృప చూపించండి, రక్షించండి ప్రభా. తండ్రి ఎవరైతే కుటుంబాల్లో ప్రభా నాయన శాంతిని నెలకొల్పి ప్రభా తండ్రి నాయన అయా తండ్రి నాయన కుటుంబాలు అయా తండ్రి నాయన దుఃఖంలో పీడిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల్ని ఎత్తిపట్టి ఉంచండి ప్రభా. తండ్రి నాయన విడుదల దయచేయండి ప్రభా, కృప చూపించండి ప్రభా. అయా తండ్రి నాయన సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నాయన చేయుచున్న ప్రతి పనిలోనూ మీరు తోడుండండి ప్రభా. తండ్రి నాయన ఉద్యోగంలో ప్రభా తండ్రి నాయన అయా జ్ఞానం దయచేయండి, జ్ఞానం కలిగి ప్రభా తండ్రి పనులు చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. తండ్రి నాయన లంచాలు తీసుకోకుండానట్లు ప్రభా తండ్రి ప్రతి ఉద్యోగికి స్థిరమైన మనసు దయచేయండి ప్రభా. తండ్రి నాయన అయా లంచగొండితనం దేశం పాడు చేస్తారన్నావు ప్రభా. దాన్ని అట్టి రీతిగా ఉండకూడదు ప్రభా. దేశం పాడు చేసేవారుగా కాకుండా నీతి మంతుల వల్లే ప్రభా. తండ్రి నాయన వారి ప్రవర్తన అంతా సరిచూచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. తండ్రి నాయన వారికి కలవరం దయచేయండి ప్రభా. తండ్రి నాయన పాప భీతి దయచేయండి తప్పు పట్ల ప్రభా. తండ్రి నాయన పశ్చాత్తాపం దయచేయండి ప్రభా. తండ్రి నాయన అయా లంచగొండితనం నుంచి విడుదల దయచేయండి మా దేశాన్ని ప్రభా. తండ్రి నాయన కృప చూపించండి. అయా ఉద్యోగస్తులందరూ కూడా ప్రభా కష్టపడి పనిచేసి వారి జీతానికి తగినట్లుగా ప్రభా పనిచేయడానికి సహాయం దయచేయండి ప్రభా. మా దేశాన్ని ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి ప్రవర్తన అంతా కూడా మార్చండి ప్రభా. నీతి యథార్థత కలిగిన తండ్రి నాయన ఉద్యోగులను మాకు దయచేయండి ప్రభా. తండ్రి నాయన వారి కుటుంబాలని ప్రభా దర్శించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి వారి కుటుంబాల్లో ప్రభా ఆయా ధనాపేక్ష కలిగిన వారుగా ఉండుకుంటున్నట్లు సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా, సహాయం దయచేయండి నాయన ప్రభా. వారు ప్రభా చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రభా మీరు జ్ఞానం కలిగి పనిచేయమన్నావు ప్రభా. వారికి జ్ఞానం దయచేయండి. అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి కూడా తండ్రి నాయన ఉద్యోగాలు దయచేయండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారందరికీ ప్రభా మంచి జ్ఞానం దయచేసి ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. కృప చూపించండి నాయన, కనికరించండి నాయన ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. నువ్వు కనికరించే దేవుడు ప్రభా. నీ మీద ఆధారపడినట్లు సహాయం దయచేయండి ప్రభా. తండ్రి నాయన అయా ఈ లోకం దాని వినాశనానికి పోకుండానట్లు ప్రభా సహాయం చేయండి. జ్ఞానం కలిగిన వారుగా ఉండమంటున్నావు ప్రభా. జ్ఞానం తండ్రి నాయన మీరివ్వండి ప్రభా. తండ్రి నాయన వారికి ఉద్యోగాలు దయచేయండి, లేవనెత్తండి ప్రభా. నాయన వలస కూలీలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నాయన సహాయం దయచేయండి. వారు వెళ్ళిచుండగా వచ్చుచుండగా తండ్రి నాయన సహాయం దయచేయండి. శరీరంలో శత్రువుని దయచేయండి ప్రభా. తండ్రి వారి పనులు చేస్తుండగా వారి తండ్రి నాయన సహాయం దయచేయండి ప్రభా. కూలి పని చేసుకున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిశ్చయంగా వారి చేతులు కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభా. తండ్రి వారు చేసిన దానికి ప్రతిఫలం తండ్రి నిశ్చయంగా దయచేయండి ప్రభా. వారి కుటుంబాలను పోషించండి నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. రైతులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి వారు చేస్తున్న వ్యవసాయం అంతట్లోనూ మీరు తోడు ఉండండి ప్రభా. సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు ప్రభా. కృప చూపించండి, కనికరించండి దేవా. అయా మా దేశ తండ్రి నాయన వ్యవసాయం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. కృప చూపించండి నాయన. సంపన్న దేశంగా ప్రభా తండ్రి నాయన సమృద్ధి కలిగిన దేశంగా దీవించండి ప్రభా. తండ్రి కరువు ఎక్కడ ఎంత మాత్రం ఉండుకుంటున్నట్లు సహాయం దయచేయండి ప్రభా. తండ్రి ఫ్యాక్టరీల కోసం ఏవైతే ప్రభా తండ్రి నాయన పంట పొలాలన్నీ నాయన పాడు చేస్తున్నారో వారి యొక్క చర్యలు క్రియలు అన్నిటిని కూడా లయపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. తండ్రి నాయన ఫ్యాక్టరీల ద్వారా వస్తున్న
చేస్తున్న కాలుష్యం అంతటిని బట్టి ప్రభా మా ఆహారము మేము తింటున్న ఆహారం ఎంత మాత్రము ప్రభా తండ్రి నాయన అపరిశుద్ధం కాకుండా సహాయం దయచేయండి ప్రభా. కాలుష్యం నుంచి విడుదల దయచేయండి. వ్యవసాయం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్న రైతులను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా తండ్రి. వారికి సమృద్ధి దయచేయండి, తగిన వాతావరణం దయచేయండి ప్రభా. వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. అయా వాతావరణం మీద ఆధారపడి వారు ప్రభా తండ్రి వ్యవసాయం చేస్తున్నప్పుడు ప్రభా నీ సహాయం దయచేయండి ప్రభా. మిమ్మెంటైనా కృపను దయచేయండి ప్రభా, సహాయం దయచేయండి. మీరు పెట్టిన నిబంధన ప్రకారము ప్రభా నాయన విశ్రాంతిని అనుసరించి వారుగా ప్రభా కష్టించి పనిచేసేవారుగా వారిని దీవించండి ప్రభా, సహాయం దయచేయండి. అయా తండ్రి నాయన పండిస్తున్న ప్రతి పంటని ప్రభా పరిశుద్ధపరచండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా, సహాయం దయచేయండి. వారి ప్రభా పెట్టుబడి కోల్పోకుండాట్లు, నష్టం రాకుండాట్లు తండ్రి నాయన సహాయం దయచేయండి. మా దేశాన్ని ప్రభా కృప చూపించండి, సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సమస్తము ఎరిగిన దేవుడు ప్రభా, ప్రార్థన ఆలకించే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. స్వేచ్ఛార్పణలతో ప్రభా నాయన నిన్ను కనపరచడానికి, స్తుతించడానికి కృప దయచేయండి, కృప చూపించండి నాయన, కనికరించండి, ప్రార్థన ఆలకించండి దేవా అద్భుతములు జరిగించండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే ప్రభా తండ్రి నాయన వ్యతిరేకమైన ప్రవర్తనతో ప్రభా నేను దూషిస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ తండ్రి నాయన సహాయం దయచేయండి. వారిని ప్రభా లేవనెత్తండి ప్రభా. నిరక్షణ భాగ్యం దయచేయండి ప్రభా. నీకు వందనాలు. సృష్టించిన సృష్టికర్తవు నీవని తెలుసుకునే కృపను వారికి దయచేయండి తండ్రి నాయన. అనేక మందికి సాక్ష్యార్థమై జ్ఞానం కలిగిన వారుగా మేము ప్రభా సాక్ష్యం ప్రభా అనేక మందికి తండ్రి నాయన చెప్పడానికి నీ కృపను దయచేయండి. నీ ఆత్మపూర్ణులుగా మమ్మల్ని చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన దగ్గర చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఆమెన్. స్తోత్రం అయినా స్తోత్రం 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 ప్రభా. గారు ప్రార్థన చేయనా మహిమ గారు, ఆ ప్రార్థన చేయండి మహిమ గారు. స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో నా ప్రార్థన చేసినా చేస్తున్నారమ్మా. స్తోత్రం స్తోత్రం. అలాగేనమ్మా. లావణ్య గారు వందనాలండి. వందనాలండి. వందనాలు. ఇలా ప్రార్థన చేసుకుందాం. నా మధ్యనటువంటి మహిమ గారు చేస్తున్నాను. వందనాలండి. అదే వివాహం కోసం వివాహం కాని వారి కోసం, గర్భిణీ స్త్రీల కోసం, గర్భం లేని వారి కోసం చేయండి అమ్మా. అలాగండి. స్తోత్రం 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 తండ్రి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, నీకు అన్నాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త తండ్రి, నీకు అన్నాలు ప్రభా. గొప్ప దేవుడా, సజీవుడా, నీతిమంతుడా, యథార్థవంతుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహిమగల మహారాజా, గొప్ప దేవుడా తండ్రి, నీకేమిచ్చి మీ రుణం చెల్లించలేం ప్రభా. నీకు ఎంతో రుణపడి ఉన్నాము దేవా. దేవాతి దేవుడు అయిన యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, గొప్ప దేవుడు నీ పాదాల ముందు ఉంచున్నాం ప్రభా. వివాహం జరగలేని వారికి వివాహం జరిగించండి ప్రభా. నీ కార్యములు వారి పక్షాన్ని జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను బాబు. దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో గర్భం లేని వారికి గర్భఫలం దయచేయండి ప్రభా. వారికి తండ్రి నాయన మీరే సహాయం చేయము దేవా. బిడ్డలు లేక ఎంతో బాధపడుచున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, నీ కార్యములు జరిగించండి వారి పక్షాన్ని ప్రభా. తండ్రి నాయన గొప్ప కార్యములు చేయగల దేవుడు నాయన, నువ్వు ఒక్కడివే దేవా. నాయన మహిమగల తండ్రి, నువ్వు ఏదైనా చేయగల తండ్రివు. నువ్వు ఏదైనా నా తండ్రి ఇస్తావు తండ్రి. గర్భఫలాలు ఇచ్చే దేవుడు, సంతానం ఇచ్చే దేవుడు, నీకు స్తోత్రాలు నాయన. గొప్ప కార్యములు జరిగించండి తండ్రి. నాయన తోడై ఉండమని అడుగుతున్నాను ప్రభువా. నా రక్షకుడా, నా తండ్రి, నువ్వు ఏదైనా చేయగల సమర్థుడు ప్రభు, బలవంతుడు నాయన, శక్తివంతుడు ప్రభువా. తండ్రి, విశ్వాసంతో మేము అడుగుతున్నాం దేవా, నీ కార్యములు జరిగించమని. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి నాయన. నా ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నా తండ్రి, నాయన ఈ ప్రపంచాన్ని కాపాడే దేవుడు నా ప్రభువా.
దేవా మమ్మల్ని ఈ భూమి మీదకినైనా మీరు తెచ్చిన దేవుడు నీవే కదా నాయన, పుట్టించిన వాడు నీవే. ప్రభా నా తండ్రి, మా పక్షాన్ని నీ కార్యములు చేయమని అడుగుచున్నాం తండ్రి. గొప్ప దేవుడా, ప్రతి ఒక్క బిడ్డను మీరు కాచి కాపాడమని, దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. నాయన వినలేని వారికి నీ సంతోషము సమాధానం ఇచ్చే వారికి తండ్రి, నాయన వారికి సమాధానం ఇచ్చే దేవుడు నాయన, వాడు ఒడిలో నింపే దేవుడు తండ్రి. నువ్వు కాచి కాపాడమని అడుగుచున్నాం దేవా. గొప్ప తండ్రి, నీ కార్యములు జరిగించు నాయన. గొప్ప వెలుగునిచ్చే దేవుడు నాయన, నీ వెలుగుని చూసేవారుగా దేవా, నేను మహిమపరిచేవారుగా నాయన సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించమని ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ కొద్దిపాటి ప్రార్థన ఆలకించి నీ పరమను చేర్చుకోమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి ప్రార్థన చేసిన మహిమ గారికి వందనాలండి. నాలండి. వందనాలండి. మీరు చేసిన ప్రార్థన అన్ని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. వివాహం కాని వారికి వివాహాలు జరిగించును గాక. గర్భఫలం లేని వారి గర్భాలు తెరుచును గాక. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పును దయచేయును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరొక అంశం బట్టి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి సరోజిని గారు. వందనాలండి. వందనాలండి. వందనాలమ్మా. ప్రార్థన చేయండి అమ్మా, దేశం కోసం, మా నాయకుల కోసం, మరి కరోనా వైరస్ ఎవరికి రాకున్నట్లు సహాయం చేయమని దేవుని ప్రార్థన చేయమ్మా. 5 నిమిషాల ప్రార్థన చేయమ్మా. స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి, దయగల స్వామి, కృపమయ, నీ కొందనాలు స్తులు స్తులు స్తోత్రం స్తోత్రమయ. గడిచిన కాలం అంతా తండ్రి, నేను సజీవ రెక్కల చేతి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన దాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి. అయ్యా నా ప్రభు, ఇదిగో నా తండ్రి, ఎందుకు పనికిరాని మా కోసం నా ప్రభు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన పరిశుద్ధ రక్తాన్ని సిలువపై కాచిన దాన్ని బట్టి నీ కొందనాలు స్తులు స్తులు స్తోత్రం స్తోత్రమయ. ఎవరైతే నేను నామపేట ఒకరిద్దరు కూడి ప్రార్థిస్తారో, ఏక మనసుతో నా తండ్రి ప్రార్థిస్తారో నా ప్రభా, ఆ ప్రార్థన ఆలకిస్తానన్న దేవుని కొందనాలు స్తోత్రం స్తోత్రమయ తండ్రి. ఇదిగో నా ప్రభా, ఉదయ కాలం నా తండ్రి జూమ్ యాప్ ద్వారా నా ప్రభా నిన్ను ప్రార్థించే ధన్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు ఎన్నో వేలాది వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ. ఆశ్చర్యకర అద్భుతకర ఆలోచనకర్త నిత్యుడొక తండ్రి, నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రమయ. వాడవు నా తండ్రి. నా తండ్రి, మేము ఆత్మతోను సత్యముతోను ఆరాధించబడడానికి మాకు సహాయం దయచిన ప్రభు. ఆయా తండ్రి, కన్నీటి ప్రార్థన మాకు నేర్పించాయా తండ్రి. నాయన నా ప్రభా, రోదన కలిగే స్త్రీని వెతుకుడి అన్నావు నా తండ్రి. నేను రోదన కలిగిన ప్రభా నా తండ్రి, నాయన రోదనతో నా కన్నీటితో ప్రార్థన చేసి వెళ్ళకుండా మాకు సహాయం దయచిన తండ్రి. ఆయా స్తులకు పాత్ర స్తోత్రాలు నీకే వందనాలు. స్తోత్రం అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నీ కొందనాలు స్తోత్రం స్తోత్రమయ తండ్రి. ఇదిగో నా ప్రభు, ఒక్కసారి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా ప్రభు, మా దేశ భద్రతని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆయా దేశం మా దేశ నాయకుల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా తండ్రి, నువ్వు పరిశుద్ధుడు అయా తండ్రి. నాయన నా ప్రభు, అన్ని చేయగల సమర్థుడు నా తండ్రి. నా ప్రభు, ఇదిగో మా దేశంలో నా ప్రభు ఎటువంటి అల్లర్లకు నా ప్రభుత్వాలకు తావు లేకుండా నా తండ్రి శాంతి సమాధానంతో నింపు నా తండ్రి. అయా తండ్రి, నీకే వందనాలు. స్తోత్రం అయ్యా తండ్రి. మా దేశ ప్రజలందరూ నా ప్రభా స్తుతించే వారు, గణపరిచే వారు ఉండడానికి సహాయం దయచే నా తండ్రి. మా దేశంలో నా తండ్రి ఎటువంటి ఆత్మ నా తండ్రిని ఎందు నుంచి తొలగపోకూడదు నా ప్రభా. అని నామం తెలియని వారు అనేకులు ఉన్నారు నా ప్రభా, అనేక ప్రజలు ఉన్నారు నా తండ్రి. ఒక్కసారి ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన నా ప్రభా, నా తండ్రి, లోకంలో నా ప్రభా ఉన్నవన్నీ శాశ్వతం కాదు నా ప్రభా. నిజమైన ప్రేమ నీదని ఎరిగిన ప్రభ, దేశంలో ప్రతి ఒక్క ప్రజలు నా ప్రభ, ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభ నీలో చేరిన ప్రభ నిన్ను ఘనంగా ప్రార్థించి బిడ్డగొనడానికి సహాయం దయచే నా తండ్రి. మా దేశాన్ని అభివృద్ధి పరిచిన ప్రభ నా తండ్రి, నీకే వందనాలు. స్తోత్రం అయ్యా తండ్రి. మా దేశాన్ని పట్టి పీడిస్తున్నా నా ప్రభ, నా తండ్రి కరోనా వ్యాధిని నిర్మూలించిన తండ్రి. నా ప్రభ నా తండ్రి, ఆయా గతంలో నా ప్రభ కరోనా వచ్చిన ప్రభ తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి తేకుండా నా ప్రభ నా తండ్రి మరణ పలకల మీద ఉన్నారు నా తండ్రి. అయా తండ్రి, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. మళ్ళీ కరోనా వ్యాధి విజృంభిస్తున్నా తండ్రి. నాయన కరోనా వ్యాధి నా ప్రభు నా తండ్రి సంపూర్ణంగా నిర్మూలించబడాలి నా ప్రభు. ఆయా తండ్రి, నీకే వందనాలు. ఆయా తండ్రి, నువ్వు చేయగల సమర్థుడు నా ప్రభు. మాటతోనే సుస్థత కలగజేస్తుంది దేవ నా తండ్రి. నేను సాధ్యం కాదంటే ఏది
లేదు కదా నా ప్రభు. నా తండ్రి ఎటువంటి వ్యాధులు నా ప్రభ, కరువులు కాటకాలు నా ప్రభ మా దేశంలో ఉండడానికి వీలు లేదు నా ప్రభు. నా తండ్రి నాయనగా నా ప్రభ, నిన్ను నమ్మిన బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఉండడానికి నువ్వు సహాయం చేస్తున్నావు నమ్మొచ్చున్నావు నా ప్రభు. అయా స్థలకు పాత్ర స్తోత్రార్హుడా నీకే వందనాలు. స్తోత్రం 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 అయా తండ్రి. ఇదిగో నా ప్రభా మా దేశ నాయకులను జ్ఞాపకం చేసుకున్న ప్రభు, సమర్థవంతమైన పరిపాలన చేయడానికి నువ్వు సహాయం దయచేయ నా ప్రభు. అయా తండ్రి మాకు కావాల్సిన నాయకుడు నా ప్రభు, నా తండ్రి మంచి నాయకుడు నా ప్రభు, నా తండ్రి ప్రజల పట్ల న్యాయం చేసే నాయకులు మా ప్రభుత్వం ఎంచుకునే జ్ఞానాన్ని మాకు దయచేన తండ్రి నాయన ప్రభ. నా తండ్రి నీ చిత్తమైతే నా ప్రభ, నా తండ్రి మంచి నాయకుడు మాకు దయచేన ప్రభు. ఎలక్షన్లు వస్తున్నాయి నా ప్రభు. నా తండ్రి నాయన మాకు కావాల్సిన నాయకుడు నా ప్రభును శ్రద్ధపరుస్తా నమ్ముచున్నా నా ప్రభ. నాయకుల మధ్య సమాధానం కలిగిన ప్రభ, నా తండ్రి నాయన ప్రజల పట్ల నా ప్రభ, నా తండ్రి వారికి కావాల్సిన అవసరాలను తీర్చే మంచి నాయకులు మాకు దయచేన ప్రభు. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. నువ్వు చేయగల సమాధుడు నా తండ్రి నేను అడుగుచున్నా నా ప్రభా. ప్రతి ప్రార్థనలు ఆలకిస్తున్న దేవ నీకు వందనాలు తండ్రి. మాకంటే ముందుగా చేసిన ప్రియుల ప్రార్థనని ఆలకిస్తామని నమ్ముచున్నా నా ప్రభ. నా తండ్రి మా కోసం నా ప్రభ తండ్రి కుడి పార్శ్వ మంది కూర్చొని నా తండ్రి అనుదినం విజ్ఞాపనలు చేస్తున్న దేవ నీకు వందనాలు. స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. తండ్రి మరిచిన తల్లి విడిచిన మమ్మల్ని ఎడవని ఎడబాయన దేవా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. తండ్రి నిన్ను పాటల ద్వారా మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని ఉండడానికి సహాయం దయచే నా ప్రభు. తండ్రి ఎవడైతే నా ప్రభ బాగా చదువుచున్న బిడ్డలు నువ్వు ఉండే నా తండ్రి, నా ప్రభ అర్థం చేసుకున్న రీతిగా నా ప్రభ చదవడానికి మా జ్ఞానాన్ని దయచాను తండ్రి. అయా తండ్రి నీకే వందనాలయా తండ్రి. నీ ప్రభా నా తండ్రి బాబు గారిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, సంజయ్ గారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభు. వారికి కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచాను తండ్రి. నా ప్రభు జుమాప్ నా తండ్రి నా తండ్రి అంచెలుగా ఎదగడానికి సహాయం దయచిన ప్రభు. అనేక ఆత్మలు చేరిన ప్రభుని స్తుతించే బిడ్డగా ఉండడానికి సహాయం దయచిన ప్రభు. అయా తండ్రి బిడ్డైతే నా ప్రభు ఏ పాస్టర్ గారు అయితే వాక్యం చుండగా వస్తున్నారో ఆ బిడ్డలో మీరు నా తండ్రి. నా ప్రభు మాకు కావాల్సిన వర్తమానాన్ని దయచేయండి నా ప్రభు. అయా తండ్రి నాయన మాకు కావాల్సిన వాక్యాన్ని దయచేసి నా ప్రభు వినగల చెవులు గ్రహించగల మనసును మాకు దయచే నా తండ్రి నాయన ప్రభ. ఏ బిడ్డైతే నా ప్రభు వాక్యం చుండగా నా ప్రభు ఆ బిడ్డ ఆత్మతో నింపి సిరుచాటును మరుగుపరిచి మాకు కావాల్సిన వర్తమానాన్ని దయచే నా తండ్రి. నా ప్రభు నా యేసయ్య నా రక్షక నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. మరి ముఖ్యంగా సెల్ని ఆధీనంలో ఉంచుకో నా ప్రభ. నా తండ్రి నాన్న ఎటువంటి సిగ్నల్ ప్రాబ్లం లేకుండా నా ప్రభ ఆది నుంచి అంతం వరకు నా ప్రభ. నా తండ్రి నన్ను సమర్థంగా నా ప్రభ నా తండ్రి ನನಗೆ ప్రార్థన జరగడానికి నువ్వు సహాయం చేస్తున్నావు నా దయచేస్తున్నావు నమ్ముచున్నావు నా ప్రభు. ఆ తండ్రి నీకే వందనాలు తండ్రి. జూమ్ యాప్ లో నా ప్రభు ఎంతమైతే కుటుంబాలు ఉన్నారా ప్రభ నా తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు నా తండ్రి. ఏ బిడ్డ ఏ బాధలు నా బాధలను తీసివేనా ప్రభు. హృదయంతరంగా జరిగిన దేవా నా తండ్రి నీకు మా హృదయ బాధలను తెలుసు నా ప్రభు. నా తండ్రి ప్రతి ఒక్క బాధను తీసివేసి నీ అందు సంతోషంతో ఆనందంతో జీవించడానికి మాకు సహాయం దయచే నా ప్రభు. నీ అందు భయభక్తులతో నా ప్రభు నా తండ్రి నా ప్రభు సంపూర్ణమైన జ్ఞానంతో నిండు మనస్సుతో నా ప్రభు నా తండ్రి నన్ను జీవించడానికి మాకు సహాయం దయచే నా ప్రభు. నిన్ను వెతికే వారికి ఉండడానికి మాకు సహాయం దయచే నా ప్రభు. నా తండ్రి నా ప్రార్థనలో తప్పులుంటే మన్నించిన ప్రభు. నా తండ్రి నాకు ఏమి ఉన్నదాన్ని ఎరిగిన ప్రభు నీ పాదాలు పట్టుకుంటూ నా ప్రభు అది విన్నంత చిన్న ప్రార్థన నీ పాదాలు చేర్చుకోమని అది విన్నంత బతిమాడి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన సరోజిని గారికి వందనాలండి. వందనాలు. ఇది చేసిన ప్రార్థన అన్ని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. పాటలకు వెళ్దామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన మధ్యన టీటర్ బాబు గారు పల్లవి చరణం పాడితే అందరూ వాడబడతామండి పాటలో కూడా. మరి అలాగేనమ్మా. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడుకుందాం. ఎడబాయను నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయను నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయను నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయను నీ కృపా. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలి లేని కడనిలో
నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరం గల దేవా నా కష్టాల కడలిని దాచితివి కృపా కనికరం గల దేవా నా కష్టాల కడలిని దాచితివి ఎడబాయను నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడినిపించిన నెట్టబాబు గారికి వందనాలండి. వందనాలు. అలాగే మనం మీరు ఒక పాట పాడుకుందండి. మన మధ్యన ఉన్నటువంటి పద్మజ గారు. వందనాలమ్మా. వందనాలు వందనాలు. బాగున్నారు అమ్మగారు? బాగున్నామమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. పాట పాడండి. ఓకే. పల్లవి చరణం పాడండి అమ్మా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, శిలనైనా హృది కరిగించేనే వెలయేలే నీ కృపా, శిలయైనా హృది కరిగించేనే వెలయేలే నీ కృపా, కృపా 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 యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా, కృపా 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 యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడినిపించిన పద్మజ గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. మరో పాట పాడుకుందాం. మన మధ్యన హైమావతి గారు.
వందనాలమ్మా, వందనాలండి. వందనాలండి. పల్లవి చరణం పాడండి అమ్మా. విశ్వాసనామ సాగిపోవుచున్నది నూతన యెరూషలేము పట్టణమునకు. విశ్వాసనామ సాగిపోవుచున్నది నూతన యెరూషలేము పట్టణమునకు. విశ్వసాగరాన యెరూషలేము చేర, విశ్వసాగరాన యెరూషలేము చేర, వినయముగా సాగుచున్నది నా నామ వెలుగుల విరజల్లుచున్నది. వినయముగా సాగుచున్నది నా నామ వెలుగుల విరజల్లుచున్నది. సుఖ దుఃఖపు ఆటుపోటులెన్నున్నా, సుడిగాలులు పెనుతు బానులెదురైనా, సుఖ దుఃఖపు ఆటుపోటులెన్నున్నా, సుడిగాలులు పెనుతు బానులెదురైనా, నాకు దిగులు లేదు నడి సముద్రంనైనా, నాకు ఎదురు లేదు సుడిగుండాలైనా. విశ్వాసనామ సాగిపోవుచున్నది నూతన యెరూషలేము పట్టణమునకు. విశ్వాసనామ సాగిపోవుచున్నది నూతన యెరూషలేము పట్టణమునకు. నావికుడు మెస్సయ్యా నైపుణ్యముతో నా నావను నడిపించెను నడి సముద్రంలో. నావికుడు మెస్సయ్యా నైపుణ్యముతో నా నావను నడిపించెను నడి సముద్రంలో. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన హేమావతి గారికి వందనాలండి. వందనాలమ్మా. అలాగే మన మధ్యన ఉన్న లావణ్య గారు వందనాలండి. వందనాలండి. పల్లవి చరణం పాడండి అమ్మా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, పదే పదే నిన్నే చేరగా, ఈ ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్నావరించిన దివ్యక్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవింతు ఇలలో
నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిన లావణ్య గారికి వందనాలండి. పాడుకుందాం. హిమగారు పాడతారా? హిమగారు రాజు పాడలేండి, రాత్రే చెప్తాండి. సరేండి. సంతోషం గారు పాడలేదు. సరోజిని అండి మా పల్లవి చరణం పాడమ్మా. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు, అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాస్యం భరించితివా, ఆదరణే కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే, అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాస్యం భరించితివా, ఆదరణే కరువై బాధింపబడి నీవు నీ నోరు తెరువాలేదే, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు, అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిన సరోజిని గారికి వందనాలండి. వందనాలండి. మరి ఒక మాట పాడుకుందాం. మన మధ్యన వరలక్ష్మి గారు పల్లవి చరణం పాడండి అమ్మా. రాజాదిరాజా రాజు యేసు రాజ్యమే రావే, రాజులా రాజువై రావే, రావే తేజయేసు రావే, ఓ పరమదూత రావట్లేదు అమ్మా.
స్తోత్రం స్తోత్రం. చక్కగా పాటని చెప్పిన వరలక్ష్మి గారు వందనాలండి. పాట పాడుకుందాం. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆహా ఆహా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములన్యు పారద్రోలువాడు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములను పారద్రోలువాడు. పరమ వైద్యుడు ప్రభు యేసుడు పరిశుద్ధ నామమును సన్నుతించుమా, పరమ వైద్యుడు ప్రభు యేసుడు పరిశుద్ధ నామమును సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆహా 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 నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆరాధన చేసుకుందామండి. మన మధ్య ఉన్నటువంటి జేపీ గారు ఈ రోజు ఆరాధన చేస్తారు. అందరూ ఆరాధన చేసుకుందామమ్మా. జేపీ గారు వందనాలండి. వందనాలు. ఆరాధన జరిపించండి అయ్య గారు. స్తోత్రం 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 స్తోత్రం. నాయన స్తుతి సింహాసనాసీనుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహాఘనుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు వందనాలు వందనాలు. స్తుతులు 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 స్తోత్రం. నాయన అపారమైన కృపా ప్రేమ కరుణా సంపన్నుడా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. నాయన గత కాలమంతటిలో మా తండ్రి మీ సజీవమైన రెక్కల నీడలో కాచి సంరక్షించి మా నాయన ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు మీ సన్నిధిలో మా ప్రభు ఉండటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు నాయన. మా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన, పరిశుద్ధ ఆత్మను తోడుగా ఉంచి నడిపించండి ఆయన. మా ప్రభు మీరు జీవము గల వాక్యంతో మా ప్రభు మా హృదయాలను తృప్తిపరచండి నాయన. మా తండ్రి మీ మాటలు జీవము గలవి నాయన, మీ జీవము గల వాక్కు చేత నాయన ఈ సకల ప్రపంచాలు నిర్మించిన దేవుడు నాయన. జీవము గల వాక్కు చేత మా తండ్రి మంటిలో మా తండ్రి మంటిని తీసుకొని మా ప్రభు ఆ నాసిక రంధ్రాల్లో మీ జీవాత్మ ఊదినప్పుడు మా ప్రభు నరుడు జీవించు ప్రాణి ఆయనని మా ప్రభు మీ వాక్యాన్ని బట్టి తెలుసుకుంటున్నాం తండ్రి. మీ వాక్యంలో జీవం ఉంది నాయన, మీ వాక్కులో సత్యం ఉంది తండ్రి. మా తండ్రి ఆ జీవాన్ని మాకు అనుగ్రహించి మా ప్రభు మాలో మీ యొక్క పరిశుద్ధాత్మను నింపినటువంటి దేవుడు నాయన. మీకు మాపై ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి, కనికరాన్ని బట్టి మా తండ్రి వందనాలు నాయన. మా తండ్రి
మా తండ్రి ఆదాము మొదలుకొని మా ప్రభువా తరములన్నిటినీ మా ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చినటువంటి దేవుడవు తండ్రి. మా తండ్రి అబ్రాహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు నాయన, మా పితరులను నడిపించిన దేవుడవు తండ్రి. మమ్మును మా తరాలను మా ప్రభు మీ కృపలో నడిపించండి నాయన. మా తండ్రి ప్రతి తరంలోని ప్రవక్తను మా ప్రభు ఆయా రీతులుగా నడిపించిన దేవుడు నాయన. మీకే స్తోత్రం 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 తండ్రి. యేసయ్యా తండ్రి స్తుతి స్తోత్రం 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 తండ్రి. ఈ దినముల అంతమందు నాయన కుమారుని ద్వారా మా ప్రభు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, మాకు మాదిరికరమైన జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవుడవు. మా ప్రభువా మీ సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకదీయక సమస్తాన్ని మా ప్రభు అనుగ్రహించేటువంటి దేవుడు నాయన. మా తండ్రి మీకే స్తోత్రం 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 నాయన. మా తండ్రి మేము యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవాలో మా ప్రభా తెలియదు కానీ మా ప్రభా ఆత్మ తానే మా ప్రభా మా పక్షంగా మా ప్రభా మీ యొద్ద విజ్ఞాపన చేస్తున్నందుకే వందనాలు తండ్రి. మా తండ్రి మిమ్మల్ని తండ్రి అని పిలవటానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కుమారత్వాన్ని బట్టి వందనాలు నాయన. మీ కుమారులుగా కుమార్తెలుగా మా ప్రభు ఈ లోకంలో జీవింపజేస్తున్నందుకు వందనాలు తండ్రి. వందనాలు 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 తండ్రి. స్తుతి స్తోత్రం 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 నాయన. మా తండ్రి మీకే స్తోత్రం 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 నాయన. కుమారులు కుమార్తెలుగా మా ప్రభు ఈ లోకంలో జీవింపజేస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మిమ్మల్ని పిలవటానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కుమారత్వాన్ని బట్టి వందనాలు ఆయన. వందనాలు 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 తండ్రి. మా పక్షంగా మా ప్రభు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నందుకే వందనాలు ఆయన. మీరు తోడుగా ఉండి నడిపించండి, పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి నడిపించండి ఆయన. మీ జీవము గల వాక్యంతో మా ప్రభు మా హృదయాలను నింపండి నాయన. వాక్యరీతిగా జీవింపచేయండి తండ్రి. ఈ లోకం లోకాశల వైపు కాదు నాయన, మీ వైపు చూస్తూ ఈ లోకయాత్రను ముగించి మిమ్మల్ని చేరుకునేటువంటి బాధ్యతను అనుగ్రహించండి నాయన. మా తండ్రి మీకే స్తోత్రం 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 నాయన. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల దేవ, జీవాధిపతి మీకే సమస్తము స్తుతి మహిమ ఘనత ప్రభావాలు సమర్పిస్తున్నాం నాయన. మీ వాక్యాన్ని తండ్రి అనునిత్యము ధ్యానిస్తూ మా ప్రభు మీ కృపలో నీటి కాలువల చెంత నాటబడిన మొక్కల వలె మా ప్రభు మేము వర్ధిల్లేటువంటి బాధ్యతను అనుగ్రహించండి ఆయన. మీలో అంటు కట్టబడిన జీవితాలుగా మా ప్రభు మేము ఫలించేటువంటి బాధ్యతను అనుగ్రహించండి ఆయన. ఈ లోకము లోకాశల వైపు చూడకుండా మా ప్రభు మీ వైపు చూస్తూ, మా గురి అయిన మీ వైపు చూస్తూ మా ప్రభు మీరు మా ముందుంచబడిన ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తి తండ్రి మిమ్మల్ని చేరుకునేటువంటి బాధ్యతను అనుగ్రహించండి నాయన. తండ్రి స్తోత్రం 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 నాయన. ఒకవేళ మా ప్రభు మీకు ఆయాస్కరమైన మార్గం ఏదైనా మాలో ఉంటే మా ప్రభు దాన్ని తొలగించండి నాయన. మీరు పరిశుద్ధులు తండ్రి. మేము ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం చేయండి నాయన. పరిశుద్ధ ఆత్మను తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. మీలో మీ వాక్యంలో మా ప్రభు పరిశుద్ధ పరచబడిన వారమై మా ప్రభు మీ పరిశుద్ధ రక్తంలో మా ప్రభు శుద్ధీకరించబడిన వారమై మా ప్రభు మీలో పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి విధమైన పాపాలు మా ప్రభు మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా తండ్రి, మా తండ్రి పరిశుద్ధ ఆత్మతో మా ప్రభు మీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని శుద్ధి చేయండి నాయన. పరిశుద్ధ రక్తంలో మా ప్రభు ప్రోక్షించండి స్వామి, మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. మా తండ్రి మీకే స్తోత్రం 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 తండ్రి. మేము పాపులుగా ఉన్నప్పుడే మా ప్రభు మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చారు. మా తండ్రి మా కొరకు సజీవంగా సిలువలో బలి అయి మా ప్రభువా మీ పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు అనుగ్రహించారు నాయన. అనేక మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది నాయన. మా తండ్రి ఈ పరిశుద్ధ రక్తాన్ని మా ప్రభువా మేము పాపులుగా ఉన్నప్పుడే మా ప్రభువా మీరు గొప్ప త్యాగాన్ని చేశారు నాయన. మాపై మీకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి మా ప్రభువా వందనాలు నాయన. మా తండ్రి ఆ ప్రేమను మేము పొందుకుని నాయన మీ పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారమై మా తండ్రి మీలో పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం చేయండి. పట్టి నడిపించండి తండ్రి. తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఆయుర ఆరోగ్యంతో నింపి నడిపించండి అన్న. ఆశీర్వాదాలతో నింపి నడిపించండి అన్న. ఇహలోక మాలిన్యం అంటకుండా మా తండ్రి మీ బిడ్డలుగా మా తండ్రి మీ కుమారులుగా నాయన మీ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని చేపట్టి నడిపించండి నాయన. తోడుగా ఉండి నడిపించండి ఆయన. పరిశుద్ధాత్మను తోడుగా వచ్చి నడిపించండి ఆయన. మా తండ్రి మీకే స్తోత్రం 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 తండ్రి. సజీవమై రెండంచుల పొదును కలిగినటువంటి వాక్య ఖడ్గాన్ని మా ప్రభువా మా హృదయంలో నింపండి నాయన. వాక్య రీతిగా జీవించడానికి సహాయం చేయండి నాయన. మా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన.
మా తండ్రి మీకే స్తోత్రం 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 తండ్రి. మా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినా రాబోనవి అయినా అధికారులైన ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని పౌలు గారు చెప్తున్నారు. మా తండ్రి అట్టి రీతిగా మేము మా జీవితంలో మా ప్రభా శ్రమలైన బాధలైన మా ప్రభా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మా ప్రభా మీ ప్రేమ నుండి తొలగిపోకుండా నాయన మీ కృపలో మా ప్రభా నిలిచి ఉండేటువంటి బాధ్యతను మా తండ్రి అనుగ్రహించండి ఆయన. మీ ప్రేమలో మీ సంపూర్ణమైనటువంటి ప్రేమలో మా ప్రభా మేము పరిపూర్ణంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఈ లోకాన్ని కాదు కానీ మా ప్రభా మిమ్మల్ని ప్రేమించేటువంటి వ్యక్తులుగా మా ప్రభా ఉండేటువంటి బాధ్యతను అనుగ్రహించండి ఆయన. లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంబమని తెలుసుకుని మా ప్రభా మీ అందు మా ప్రభా నిత్య జీవార్థమైనటువంటి కృపను పొంది మా ప్రభా మీ నిత్య జీవపు వారసులుగా మా ప్రభా మమ్మను చేపట్టి నడిపించండి నాయన. తోడుగా ఉండి నడిపించండి ఆయన. మీ కృపా సింహాసనం వద్ద మా ప్రభా మా జీవితాలు నివసించాలని మా ప్రభా మీ సన్నిధిలో మీ కృపలో ఫలించాలని మా ప్రభా కోరుకుంటూ ఉండగా మా ప్రభా అట్టి కృపను దయను మా ప్రభా మా జీవితాలకు అనుగ్రహించిన ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతూ ఉండగా మా ప్రభా మా మనవులు ఆలకించండి నాయన. మాకు కావాల్సినటువంటి ప్రతిఫలాన్ని మా ప్రభా దయచేయండి నాయన. ఇక్కడ ఈ సమయంలో మా ప్రభా ఎంతమంది అయితే మీ సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో తండ్రి అట్టి వారిని మీ కృపలో మా ప్రభా నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి నాయన. మీ పరిశుద్ధ రక్తంలో కడిగి వేయండి ప్రభా. మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన. ఆయురారోగ్యంతో నింపి నడిపించండి ఆయన. ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనతలు మా ప్రభువా యేసు నామములో ముట్టి స్వస్థపరచును గాక తండ్రి. స్తోత్రం 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 నాయన. విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ముట్టండి నాయన, స్వస్థపరచండి తండ్రి. మా తండ్రి శారీరక బలహీనతలు ఎంతమందికి అయితే ఉన్నాయో మా ప్రభువా అట్టి వారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి తండ్రి. మీరు స్వస్థపరిచేటువంటి దేవుడు నాయన. మీ మాటలో జీవం ఉంది తండ్రి. మరణించినటువంటి వారిని లేపిన దేవుడు నాయన. మా తండ్రి రోగులను స్వస్థపరిచిన దేవుడవు తండ్రి. మా ప్రభువా దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి దేవుడు నాయన. మా ప్రభువా మీ జీవము గల మాటలో స్వస్థత ఉంది నాయన. మీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది నాయన. మా తండ్రి మీ చూపులో స్వస్థత ఉంది నాయన. మీ చేతులలో స్వస్థత ఉంది నాయన. మీ గాయపడిన హస్తాలలో మా ప్రభువా స్వస్థత ఉంది నాయన. మీలో స్వస్థత ఉంది నాయన. మీలో జీవం ఉంది నాయన. మా తండ్రి ఈ మాట మాత్రం సెలవిస్తే చాలు నాయన. మీరు మేము మా ప్రభా స్వస్థత పొందుతాం, జీవం పొందుతాం నాయన. మా తండ్రి మీరు తోడుగా నడిపించండి నాయన. ఎంతమంది అయితే శారీరక బలహీనతలతో ఉన్నారో మా ప్రభా ప్రతి ఒక్కరిని మా తండ్రి ముట్టండి నాయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా వారికి మీరే సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాన్ని అనుగ్రహించి మా ప్రభా మా దేవుడు మా పట్ల ఈ కార్యం చేశాడని చెప్పుకునేటువంటి బాధ్యతను మా ప్రభు అనుగ్రహించండి ఆయన. ప్రతి ఒక్కరిని మా ప్రభు ఆరోగ్యంతో నింపు నడిపించండి, ఆశీర్వాదాలతో నింపు నడిపించండి, దీవెనలతో నింపు నడిపించండి ఆయన. అలాగే ప్రతి ఒక్కరి కుటుంబాలను మా ప్రభు మీ కృపలో వర్ధిల్ల చేయండి, మా తండ్రి ఫలింపజేయండి తండ్రి. ఆశీర్వాదాలతో నింపండి నాయన, ఆయురారోగ్యంతో నింపు నడిపించండి తండ్రి, దీవెనలతో నింపు నడిపించండి నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మా ప్రభు ఉంటూ ఉండగా మా తండ్రి మీరే మా ప్రభువా సమస్త ఆశీర్వాదాలు అనుగ్రహించండి తండ్రి, దీవెనలతో నింపండి తండ్రి. మీరు మా దేవుడై ఉంటూ ఉండగా మా ప్రభా మిమ్మల్ని బట్టి మేము సంతోషించేటువంటి బాధ్యతను అనుగ్రహించండి ఆయన. మిమ్మల్ని బట్టి మా ప్రభా మేము మీ కృపలో ఉల్లసించేటువంటి బాధ్యతను మా ప్రభు అనుగ్రహించండి ఆయన. మీ సన్నిధిలో ఉండగా మా ప్రభా మాకు ఎలాంటి చింత దిగులు ఇవన్నీ వదిలేసుకొని మా ప్రభా మీ సన్నిధిలో సంతోషం కలిగిన వారమే మా ప్రభా. మీ జీవవాక్యం మందు మా ప్రభా ఫలించేటువంటి వారంగా మా ప్రభా మా హృదయాలను మీ సన్నిధిలో క్రమరించుకొని మా ప్రభా మీలో మీ సన్నిధిలో మా ప్రభా గడిపేటువంటి బాధ్యతను మా తండ్రి అనుగ్రహించండి ఆయన. మా ప్రభువా మీకే స్తోత్రం 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 తండ్రి, స్తుతి స్తోత్రం నాయన. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధన నీకే, నా ఆరాధన నీకే. కృపాక్షేమము ఈ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చందక నిలిపినది నీ దివ్య దర్శనం. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా, అభిషక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధ్యుడా, అభిషక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆ క్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయ చేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మా తండ్రి, మా జీవిత కాలం అంతా మా ప్రభా మీ కృపాక్షేమాలు దయచేసేటువంటి దేవుడు నాయన. మహోన్నతమైనటువంటి నీ ఉపకారాలు తలంచుచు మా ప్రభా మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ పరవశించేటువంటి వారుగా ఉంచండి నాయన. మా తండ్రి, నీ వాక్యం మా తండ్రి మకరందమై మమ్మల్ని బలపరిచేదిగా ఉంది నాయన. అందుకే మా తండ్రి మా స్తుతులు స్తోత్రాలు మా ప్రభా మా ఆరాధన సమస్తము మీకే సమర్పించుకుంటూ మా ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మా తండ్రి మీకే సమర్పిస్తూ మీ పాదాల చెంత వినయంతో మా ప్రభా యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ఆరాధన చేసిన గారికి వందనాలండి. మమ్మల్ని అందరినీ వందనాలు జేపీ గారు. వాక్యమండి మన ఉన్నటువంటి ఐమావతి గారు ఈరోజు వాక్యం చదువుతాం. ప్రియ కీర్తన 5 వరకు చదివమ్మా. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా నా సహాయము త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుగోరు వారు సిగ్గుపడి అవమానమందుదురుగాక. నాకు కీడు చేయుగోరు వారు వెనకకు మళ్లింపబడుదు సిగ్గునందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి విశ్వము మందుదురుగాక. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవునిని మహిమపరచుదురుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమపాలైన దీనుడు నైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరగా రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. వాక్యం చదివిన హైమావతి గారికి వందనాలండి. వందనాలండి. వెళ్ళిపోదాం. మన మధ్య ఉన్నటువంటి రామకృష్ణయ్య గారు. వందనాలు.
వందనాలు అయ్య గారు బాగా